హలో గైస్, ఎవరికైనా స్లాప్ లీకేజ్ ఉంటే ఆ స్లాప్ లీకేజ్ కిందకి నీళ్ళు తన్నకుండా పైన చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఫ్లోర్ ఉంటుంది కదండి, ఆ స్లాప్ అంతా క్లీన్ చేసుకుని మొత్తం కడిగేసుకున్నాక ఫస్ట్ డ్యాంప్ చూపించు సార్, డబ్బా వేసి చూపించు. చూడండి ఒకసారి, ఇది బాండ్ లాటెక్స్ 1 లీటర్ తీసుకుని ఆ లీటర్ ఆ బకెట్లో పోసాను. ఒకసారి బాండ్ లాటెక్స్ అది పేరు ఉంటుందండి. బాండ్ లాటెక్స్ 5 లీటర్లు ఇమ్మంటే ఇస్తాడు. ఆ బాండ్ లాటెక్స్ మొత్తాన్ని లీటర్ వైజ్ కలుపుకోవాలి. 1 లీటర్ తీసుకున్నాక ఒక బకెట్లో 20లో తీసుకుని అందులో ఒక లీటర్ బాండ్ లాటెక్స్కి 4 లీటర్లు వాటర్ పోసుకోవాలండి. అందులోనే చూడండి పోస్తున్నాడు మా బంటి గారు, పెద్ద మేస్త్రి గారు. బాండ్ లాటెక్స్ లీటర్ వేసుకుని 4 లీటర్లు దానికి 4 లీటర్ల వాటర్ కలుపుకోవాలండి. నాలుగు లీటర్లు వాటర్ పోసాడు. ఓకే, అండ్ నెక్స్ట్ సిమెంట్ ఉంటుంది కదండి. ఇప్పుడు సిమెంట్ తీసుకోవాలి. ఫస్ట్ బాండ్ లాటెక్స్ లీటర్ వేసాక తర్వాత 4 లీటర్లు వాటర్ పోసాడండి. పోసాక సిమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు సిమెంట్ 6 డొక్కులు వేసుకోవాలండి. లీటర్ బాండ్ లాటెక్స్కి 6 డొక్కులు సిమెంట్ వేసుకోవాలి, కలుపుకోవాలి. దానికి సరిపడా వస్తుంది. ఎక్కువ వేసుకున్న బాగా చిక్కగా ఉంటుంది, అవ్వదు. మూడోది వేస్తున్నాడు. మరీ లూజ్గా ఉంది అనుకుంటే ఇంకొక డొక్క ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. వేసుకుని కలుపుకుని బాగా మిక్స్ చేసుకున్నాక అప్పుడు స్లాబ్ పైన చక్కగా ఎక్కించాలి. బిజ్జర్ లేకుండా చక్కగా ఎక్కించుకోవాలి. అది మేము చూపిస్తాము కలిపాక ఎలా అన్నది. 4 వేసారండి. ఇప్పుడు ఐదు డొక్కులు. మేమైతే ఒక 6 వేసుకున్నామండి. అది ఎలాగుందో చూసి దాన్ని బట్టి వేసుకుందామని చెప్పి. కలపండి. 6 సార్లు సరిపోయిద్ది. లీటర్కి 6 అండి. కరెక్ట్గా అయితే 6 పట్టుద్ది. ఇలా చేసుకుని స్లాబ్ అంతా వేసాక డబుల్ కోట్ వేసుకోవాలి. ఇదిగో ఫస్ట్ కలుపుకొని వేసిందండి ఇదండి. ఫస్ట్ మీరు స్లాబ్ కడుక్కుంటారు కదండి. కడుక్కున్నాక గాలి ఎక్కడైతే ఉన్నాయో సన్నగా ఆ క్రాకులు మిషన్తో కట్ చేసుకున్న తర్వాత క్రాక్ సీల్ పెట్టుకోవాలి. ఆ క్రాక్ సీల్ మొత్తం ఎక్కడైతే గాలి కట్ చేసుకున్న తర్వాత క్రాక్ సీల్ పెట్టుకుని అది మొత్తం డ్రై అయిన తర్వాత ఒక బాక్స్ కింద ఒక్కో షేడ్ కింద అట్లా వేసుకోవాలి. చూస్తున్నారు కదా మీరు. పెట్టుకోవాలి కూడా వేసుకుంటే ఇంకా మంచిది. వాటర్ కిందకి దిక్కకుండా ఆపుతుంది. ఇదిగో మనోడు కలుపుతున్నాడు మెటీరియల్. బంటిబాబు ఎండలో చాలా కష్టపడుతుండు. వాల్కేర్ మిషన్ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. మా దగ్గర వాల్కేర్ మిషన్ ప్రస్తుతానికి లేదు. లేకపోవడంతో ఇలా కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. తప్పదు కదండి, పనికి వచ్చాక తప్పదు కదండి. అలా కర్రతో కలుపుకుంటున్నాం మేము, లేదని చెప్పి.
ఇంకా కలిపినాక ఇలా వచ్చిద్దండి. అంత మాటలు తిప్పుకోకపోతే అడుగుని గడ్డ కట్టేది. మనం వేస్తున్నప్పుడే అంతమాట తిప్పుకుంటూ ఉంటే అది మనకి ఇంకా మంచిది. మెటీరియల్ కిందకి దక్కకుండా మనకి వెళ్తూ ఉంటుంది, కింద గడ్డ కట్టకుండా ఉంటుంది. మనం కలుపుకుంటూ దాన్ని వేసుకుంటూ ఉండాలండి. ఉంచితే అలాగా ఒక అరగంట గడ్డ కట్టేది. బకెట్లో కానీ అలాగ ఉంచేస్తే గడ్డ కట్టేది ఒక అరగంట. కానీ మనం ఇది వేసుకున్నప్పుడు చాలా కొంచెం స్పీడ్గా వేసుకుంటే ఇంకా మంచిదండి మనకి అది. పెయింట్ వేసుకున్నట్టే మనం దీన్ని వేసుకోవాల్సిందే, అంతే అండి. కానీ దీన్ని డబుల్ కోటింగ్ వేసుకుంటే మనకి ఇంకా మంచిది. ఇప్పుడు ఇదంతా చూపించావా? వేసింది బిట్టదండి, ఇట్లా ఉంటుంది వేసింది. ఇలా మొత్తం స్లాబ్ అంతా అయిపోయినాక సేమ్ ప్రాసెస్తో సేమ్ ఎలా కలిపాము ఇందాడ అలాగే రెండోసారి కూడా కలుపుకొని రెండోసారి సెకండ్ టాప్ వేసుకుంటే అప్పుడు లీకేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ స్ట్రీమ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, సీ యూ టు ఆల్.